హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి మనిషిలో పౌరుషం, పట్టుదల అనేవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి, మనం ఏ తప్పు చేయకుండా మనల్ని అకారణంగా మన మీద ఒక నింద మోపి ఆ నిందనే నిజం చేసి మనల్ని దూషించినప్పుడు కానీ, అన్యాయంగా అనరాని మాటలు అన్నప్పుడు కానీ మనలో ఉన్న ఉద్రేకం తప్పనిసరిగా నేను ఆ పని చెయ్యలేదు, ఆ నింద నాది కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటాకి తప్పనిసరిగా ఆరాట పడతాం. అలా చెయ్యాలి కూడా. రెండవది, తప్పు మనం చేసినా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు ఓకే, ఇందులో మంది తప్పు చేశాం కాబట్టి వాళ్ళ అంటంలో కూడా తప్పు లేదని చెప్పి అటువంటి తప్పును మరొక్కసారి చేయకోకుండా సరి చేసుకుంటానికి ఉపయోగపడుద్ది. కానీ తప్పు చేసినా సరే నేను ఏ తప్పు చేయలేదు అని మొండిగా వాదించటానికి మనలో ఉన్న ఇగో ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది. 99% ఉన్న మాటని ఉన్నట్లు అంటేనే ఎక్కువ గొడవలు జరిగే సిచ్యువేషన్స్ ఈ రోజుల్లో జరుగు తీరుతున్నాయి. కాబట్టే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్న సామెత కూడా ఎప్పుడో పుట్టింది. అయితే 1-2 సార్లు మనం తప్పు చేసినా కాదు అని నిరూపించుకోవటానికి పంతం పెడితే 2-3 సార్లు వర్కౌట్ అవుద్దేమో. కానీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం తప్పు చేసినా దాన్ని ఒప్పుకోకుండా మూర్ఖంగా పంతం పడితే మనమే అవతల వాళ్ళ ఆధీనంలోకి ఏమీ చేయకుండా హ్యాపీగా ఎలా లొంగిపోతాం అన్నది తెలియచేయటానికి ఈరోజు నేను మొండిగా పట్టుదల పడితే, మూర్ఖంగా పట్టుదల పడితే నీరు లేని నదిలో ఈత కొట్టినట్టు ఉంటుందని ఒక ట్యాగ్ పెట్టి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే గనక తప్పనిసరిగా పిల్లలకు ఉపయోగపడుద్ది. కంపల్సరిగా ఇటువంటి వీడియోలు వాళ్ళకి షేర్ చేసి చూపిస్తూ ఉండండి. వాళ్ళకి లైఫ్లో తప్పనిసరిగా ఇటువంటివి ఉపయోగపడతాయి. మీకు కూడా నచ్చినట్లయితే గనక మీ నలుగురికి, ఫ్రెండ్స్కి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రోహిత్ అనే ఒక కుర్రవాడు బాగా చదువుకుంటూ ఉంటాడు. వాళ్ళమ్మ ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు స్కూల్కి బయలుదేరే ముందు ఆ పని చేస్తున్న ఇంటికి వెళ్ళి, అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్దామని అనుకునే లోపు, ఇంట్లోకి వెళ్ళే లోపు ఆ ఇంటి ఓనరమ్మ గారు వీళ్ళమ్మని దారుణంగా తిడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ పాప వాళ్ళ అమ్మాయికి స్నానం చేపిద్దామని నీళ్లు పెట్టేటప్పటికి ఈ పని మనిషి వెళ్ళేలోపు ఆ పాప వేడి నీటిలో చేయి పెట్టేటప్పటికి చెయ్యి కాలిపోయి ఏడుస్తూ ఉంటే ఆవిడ తల్లడిల్లిపోయి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే, అమ్మ క్షమించండి అమ్మ, నేను వెళ్ళేలోపే పాప వెళ్ళిపోయిందని అబ్బాయి ఎంత చెప్పినా సరే నీ మీద వేడి నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో, నువ్వు ఇంతకాలం నుంచి చేస్తున్నావు కాబట్టి నేను ఇంతటితో వదిలిపెడుతున్నాను, లేకపోతే కేసు పెట్టేదాన్ని, ఈ రోజు నుంచి నువ్వు పని మానే అంటే, అమ్మ ఇప్పుడు నేను పని మానేస్తే నేను రోడ్డుని పడిపోతానమ్మా, నాకు భర్త కూడా లేడు, నాకు కొడుకు చదువుకుంటాకి అన్నిటికీ ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్పి బతులాడుతూ ఉండటం ఆ సిచ్యువేషన్ కనపడుద్ది. వెంటనే నేను గనక అక్కడ ఉంటే గనక ఏమన్నా చేస్తానేమో, ఏదైనా పగలగొడతానేమో అన్న కోపం మీద ఏమి తెలియనట్టు స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు మళ్ళా వచ్చి, పోన్లే ఇందాక నేనేదో పాపకి ఇలాగన్నానన్న కోపం మీద అన్నాను, ఏమనుకోలేని అనుకుంటారు, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. ఇద్దరు మంచోళ్ళే, అమ్మగారు కూడా మంచిదే, పాప ఏడ్చిందనే ఉద్దేశమే తిట్టింది. ఇది ఆ కుర్రోడికి తెలియదు. స్కూల్కి వెళ్ళిపోయిన కాడి నుంచి మా అమ్మని ఇలా తిట్టింది, నేనేం చేయాలి, అదే బుర్రలో తిరుగుతూ ఉండేటప్పటికి వీడికి ఒక ఐడియా వస్తుంది. అసలు మా అమ్మని తిడటానికి కారణం ఆ పిల్ల ఏడవటం.
ఆ పిల్లే గనక ఏడవకపోతే గనక వాళ్ళమ్మ మా అమ్మని తిట్టేది కాదు. అందుకోసం ఆ పిల్లని జీవితాంతం ఏడిపిస్తూనే ఉండాలి. జీవితాంతం ఏడిపిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత టార్చర్ అంటే ఏంటో చూపించాలి అని ఒక మూర్ఖంగా ఒక పంతం పట్టుకుంటాడు. అయితే వీళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు కొడుకు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. ఆ ఉన్న వాళ్ళని సంబంధం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందు బాగా చదువుకొని బాగా డబ్బులు సంపాదించాలని అదే పంతంగా ప్రతిరోజు ఆ ఇన్సిడెంట్ తెచ్చుకొని చదువుకొని ఫస్ట్ ఆ జిల్లా ఫస్ట్ అన్నీ వచ్చి అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత పాపం అనారోగ్యం చేసి వాళ్ళ అమ్మగారు చనిపోతారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు. అప్పుడు కూడా అనుకుంటాడు, వాళ్ళ అమ్మగారు తిట్టినందువల్ల మానసిక బాధ వల్ల మా అమ్మ మంచాన్ని బట్టి చనిపోయింది అని అనుకుంటాడు. కానీ వీడు వాస్తవం ఏంటనేది వాళ్ళ అమ్మని ఎప్పుడు అడగలేదు, వాళ్ళ అమ్మ చెప్పలేదు. ఎందుకంటే ఇంటికి వెళ్ళినట్టే వీడు చెప్పలేదు. చెప్తే మళ్ళీ ఏదన్నా సమర్థిస్తుందేమో అన్న ఇన్సిడెంట్ వల్ల అసలు తర్వాత మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయినట్టు కూడా వీడికి తెలియదు. సరే మా అమ్మ చనిపోయింది కాబట్టి ఏమైనా నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చి మా అమ్మ కానుగ్గా ఇవ్వాలని చెప్పి అనుకొని మంచి బ్రహ్మాండమైన ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాడే. కానీ అతనిలో ఈ ఒక్క మూర్ఖపు పంతము తప్ప ఎటువంటి చెడు లక్షణాలు లేవు. ఎవరిని నిందించడం కానీ ఎవరిని అవమానించడం కూడా చేయడు. కానీ ఆడవాళ్ళంటే అదొక రకమైన ఫీలింగ్. ఆడవాళ్ళనంగానే బాగా వేధిస్తారు, హింసిస్తారు. చిన్న వాటికే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద పగ సాధిస్తారు అన్న ఒక అనుమానాన్ని అలవాటుగా పెట్టుకొని అతని మైండ్లో పెట్టుకుంటాడు. అందుకోసమనే అతనికి జాబ్ చూసే కానీ లేదు, అతనికి ఉన్న ఆ యొక్క మంచితనమే బట్టి చూసి కానీ అనేకమైన సంబంధాలు వచ్చినా మంచి సంబంధాలు వస్తాయి. మంచి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటాం సంబంధాలు వచ్చినా అవన్నీ చేసుకోడు. అతని టార్గెట్ ఏంటంటే ఆ పని వాళ్ళ అమ్మ ఎవరైతే ఇంట్లో పనిచేసిందో ఆ ఓనర్ కూతుర్ని మాత్రం పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టాలి. అదొక్కటి అతనిలో ఉన్న చెడు లక్షణం. కొంతకాలం అయిన తర్వాత మళ్ళా వాళ్ళ ఊర్లోకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక పెళ్లిళ్ళ పేరైన పట్టుకొని రాయపురం పంపిస్తాడు. అంటే ఇతను ఎవరో చెప్పొద్దని చెప్తాడు. ఫలానా వాళ్ళు మంచి సంబంధం ఉంది చేసుకుంటారని చెప్పమని అడిగితే ఆ పెళ్లిళ్ళ పారి ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసుకోదు అప్పుడెప్పుడు ఇష్టం లేదు పెళ్లి చేసుకుని అంటుందనే సమాధానమే వస్తుంది. అయినా వీళ్ళ ద్వారా బలవంతాన్ని పెట్టి ఎలాగైతే ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక చోటకి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత నేను ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత నేను నీకు ఒక స్టోరీ చెప్పాలి, నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి అనేటప్పటికీ ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. నేను ఎవరిని అనుకుంటున్నావు? మీ ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన ఫలానా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయిని నేను. ఫలానా రోజు నీకు స్నానం చేపిస్తూ ఉంటుంటే వేడి నీళ్ళు పోసానని తెలిసి నువ్వు ఏడుస్తుంటే మీ అమ్మ నోటుకొచ్చినట్లు మాట్లాడింది. అందుకోసమనే నీ మీద పగబట్టి పంతం బట్టి మా అమ్మని అన్నన్ని మాటలన్న దానికి డబుల్ టార్చర్ నిన్ను పెట్టి నేను మా అమ్మకి ఆత్మకి శాంతి కలిగిద్దాం అనుకుంటున్నాను. అందుకోసమనే నాకు ఎన్ని పెళ్ళిళ్ళు వచ్చినా చెడగొట్టుకొని నువ్వు పెళ్లి వద్దన్నా సరే బలవంతంగా
అందరితో ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకున్నాను. రేపటి నుంచి నీకు ప్రతిరోజు నరకమే చూపిస్తాను, చూద్దు గాని రెడీగా ఉండు అని చెప్పి బయటికి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం కూర్చోండి అని అంటది. ఎందుకు అంటాడు. మీరు మీ గురించి చెప్పారు కదా, నా గురించి కూడా ఒక విషయం చెప్దామని అనేటప్పటికి చెప్పు అంటాడు. నాకు కూడా నేను బాగా ఇష్టపడి ప్రేమించిన అబ్బాయితో నాకు పెళ్లి జరిగింది 3 సంవత్సరాల క్రితం. అతను నన్ను సింగపూర్ తీసుకెళ్ళాడు. కొంతకాలం అయిన తర్వాత అతనికి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే నేను చేస్తున్న కంపెనీలో వచ్చిన డబ్బుల ద్వారా నా దగ్గర డబ్బులు తీసుకుంటాం, రోజు తాగటం, నైట్కి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, సిగరెట్లతో ఎక్కడ పడితే అక్కడ కాల్చటం ప్రతిరోజు నాకు అలవాటైపోయింది. మా అమ్మ చెప్పింది వాడిని చూసినమ్మటే, నేను ఎందుకు చెప్తున్నానో వినమ్మా, వద్దని చెప్తే మా అమ్మ మాట కాదనకుండా అతనితో వెళ్ళిపోయినందుకు నాకు ఇదే శిక్ష, ఇలాగే జరగాలి అని అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా మంచిదే పాపం. ఆ అమ్మాయి కూడా ఏమీ పెద్ద టార్చర్ పెట్టే టైప్ కాదు, అదేం కాదు అప్పుడు, అంతకు ముందు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అతని టార్చర్ ఎక్కువైపోయింది అనేటప్పటికి ఈ అమ్మాయి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంటికి వచ్చేద్దామంటే అక్కడ వేరే దేశంలో ఉంది. మా అమ్మ ఏమంటుందో అని ఆలోచించుకొని ఎలాగైనా సరే దీనికి ఒక మార్గం కనిపెట్టాలని అనుకున్నానండి. ఒకరోజు యథావిధిగా తాగొచ్చి నన్ను కొడతా ఉంటే నేను కావాలనే అక్కడున్న పెద్ద అపార్ట్మెంట్ మీదకి పరిగెత్తాను. ఆయన బాగా తాగేసిన నా మీద వెనకాలే వచ్చి డాబా మీద కొడదామని, ఆ మేడ మీద కొడదామని అనుకునేటప్పటికి నేనే పైనుంచి కిందకు తోసేశాను. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాగి చనిపోయాడని చెప్పాను. ఇంటి పక్కన వాళ్ళందరిని అడిగితే ఆ అమ్మాయి బంగారం అండి, రోజు తాగొచ్చి ఆ అమ్మాయిని టార్చర్ పెడతా ఉంటాడు అనేటప్పటికి నా మీద అతను కాల్చిన 2 సిగరెట్ ముక్కలు ఘాట్లు కూడా చూపించాను. వెంటనే కేసు క్లోజ్ చేసేశారు. అప్పటి నుంచి మా అమ్మ దగ్గరికి వచ్చి ఇంకా జీవితంలో పెళ్ళంటూ చేసుకోను. ఎందుకనంటే మగవాళ్ళు అనగానే నాకు ఒక రకమైన కసి వచ్చింది. ప్రేమించినట్లు నటించి నన్ను ప్రత్యక్ష నరకం చూపించాడు కాబట్టి ఇంకా నేను పెళ్ళంటూ చేసుకోను అని పంతం మీద కూర్చున్నప్పుడు నేను వద్దన్నా సరే బలవంతం పెట్టి, మీరు చాలా మంచివాళ్ళు, చాలా ఉన్నతమైన ఉద్యోగం, మంచి కుటుంబం అని చెప్పినందువల్ల మా అమ్మ మాట విని, అమ్మ నేను ముసలిదాన్ని అయిపోయాను, నేను చనిపోయే ముందు నిన్ను ఒంటరిగా వదిలితే గనక నా మనసు ప్రశాంతంగా ఉండదు, నేను చనిపోయే ముందు ఈ ఒక్క కోరిక తీర్చమ్మా అనబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఎప్పటికైనా నేను మగవాళ్ళని నమ్మదలుచుకోలేదు కాబట్టి వచ్చినవాడు మంచివాడైతే గనక నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుందాము అని అనుకున్నాను. కానీ ఆల్రెడీ మీరు ఏం చేద్దామో చెప్పారు కాబట్టి నేను రెడీగా సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నాను. అది ఏంటంటే అని చెప్పి దిండు కింద ఉన్న కత్తి తీసి చూపించి, ఇమీడియట్గా అటాక్ చేస్తే దీంతో పొడి చేస్తాను, లేదు అనుకుంటే రేపటి నుంచి పని మనిషిని మానిపించేస్తాను ఇంట్లో. పొద్దున్న లెగిసిన కాడ నుంచి నైట్ నిద్రపోయే వరకు, పొద్దున్న లెగిసిన టీ కాడ నుంచి నైట్ నిద్రపోయే డిన్నర్ వరకు నేనే చేసేది కాబట్టి నాకు ఏ రోజు ఏ రకంగా నన్ను గనక టార్చర్ పెట్టే సందర్భం వస్తుందని తెలిసిన విషం కలిపి చంపేస్తాను. అది మాత్రం పక్కగా జరుగు తీరుతుంది. లేదు, ఇవి తప్పించుకోవాలంటే పని మనిషి ఎలాగో రాదు కాబట్టి ప్రొద్దున్నే లేచిన కాడ నుంచి నైట్ నిద్రపోయే వరకు, అంటే టీ కాడ నుంచి నైట్ డిన్నర్ వరకు ఇంట్లో పనులన్నీ మీరు చేశారనుకోండి, ఎలాగో విషం కలపరు కదా, దానికైతే ఓకే. ఏమంటారనేటప్పటికీ ఇంకేమంటాడు, శిలా విగ్రహం లాగే బిగుసుకుపోయి కనీసం వంట వాళ్ళు పెట్టుకునే అవకాశం కూడా లేదా అనగానే దిండి కింద కత్తిదేస్తుంది, నిన్నేమి చేయను,
నువ్వు రెండో చెప్పిందే అంటే పొద్దున్న లెగిసిన కాడి నుంచి నైట్ నిద్రపోయే వరకు అన్నీ హ్యాపీగా నేనే చేసి పెడతానని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరు బయటికి లోపల అసంతృప్తి పట్టుకున్న హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, అతను చేసిన తప్పు వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి మీద వేడి నీళ్లు గనక పెట్టింది. అదే నిజంగా మన పిల్లల మీద వేడి నీళ్లు పోస్తే గనక మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఆ తప్పు తెలుసుకున్నాడా? తెలుసుకోకుండా వాళ్ళమ్మ ఆ పిల్ల ఏడ్చిందన్న ఒక కారణం మీద వాళ్ళమ్మ ఎంత నచ్చ చెప్పినా ఆవిడ చాలా మంచిదిరా, నిన్ను చదివించడానికి కూడా డబ్బులు ఆవిడే ఇస్తుందిరా, అటువంటి ఆవిడని ఎప్పుడు తిట్టమాకరా, కోపం వచ్చినప్పుడు ఇలా తిడతా ఉండేవాడు అని చెప్పినా వినకుండా ఆవిడ మీద పంతం పట్టి బ్రహ్మాండంగా చదువుకున్నాడు, బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, నాకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయరవి చెడు అలవాట్లు కూడా చేసుకోవాలా. కానీ చివరికి అతని లైఫ్ ఏమైపోయింది? మొండిగా పంతం పెట్టేటప్పటికి ఏమైంది? వాళ్ళ అమ్మ ఉన్నంతకాలం వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేసింది. ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో పెద్ద ఉద్యోగం చేసి అతని కింద ఒక 100 మంది ఎంప్లాయీస్, ఒక 10 మంది పనివాళ్ళు ఉన్నా ఈ ఇంట్లో అతను పనివాడయ్యాడు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసమనే ఒక పని చేసే ముందు తప్పనిసరిగా అందులో మన తప్పు అయితే మనం ఒప్పుకోవాలి. తప్పు లేకపోతే గనక ఇది అని వాస్తవం చెప్తే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. లేకపోతే అతనిలాగా శల విగ్రహం లాగా మిగిలిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.